దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రస్తుతం జపాన్లో సంభవించిన ఈ సునామీ వల్ల మన భారతదేశ తీర ప్రాంతాల్లో ప్రమాదం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అనివార్య కారణాల వల్ల ఫోన్ నేను అందించలేకపోతున్నాం. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై తీవ్రత 8.9గా నమోదైంది. జపాన్ ఉత్తర తీరాన్ని తాకిన సునామీ. జపాన్ తీర ప్రాంతంలో 13 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న అలలు. తీరం వెంబడి ఇళ్లు, ఫామ్ హౌజులను తుడిచిపెట్టిన అలలు. టోక్యోలో పలు నిమిషాల పాటు కంపించిన భవనాలు. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రష్యా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలందాయి. 1995 తర్వాత జపాన్లో ఇదే అతిపెద్ద భూకంపం. జపాన్లో ఈ వారంలో ఇది రెండో భూకంపం. సండాయికు తూర్పుగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం వల్ల టోక్యోలో దెబ్బతిన్న భవనాలు 40 లక్షలకు పైన ఉన్నాయి. టోక్యోలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా విమానాశ్రయాలను కూడా మూసివేసినట్లు తెలుస్తోంది. సముద్రపు నీటిలో సెండాయ్ విమానాశ్రయం నీట మునిగింది. సునామీ ధాటికి మియాగి ప్రాంతంలో కెసున్నమా నగరంలోకి ఒక నౌక చొచ్చుకుని వచ్చినట్లు తెలుస్తోంది. బహుళంతస్తు భవనం నుంచి అనేక మంటలు ఎగసిపడుతున్నాయి. టోక్యోలోని వడైబా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. టోక్యోకు ఈశాన్యంగా 380 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం వల్ల టోక్యోలో పలు రైళ్లను నిలిపేశారు. సహాయ చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. భూకంపం ధాటికి టోక్యోలో పెద్ద భవనం కూలి పలువురికి గాయాలయ్యాయి. Strong earthquake rocking through and oh my god, Tokyo yeah.
జపాన్లో భారీ సునామీ సంభవించింది. దీనికి సంబంధించి హైదరాబాద్ సునామీ కేంద్ర శాస్త్రవేత్త అజయ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అజయ్ గారు నమస్కారం అండి. అజయ్ గారు చెప్పండి, ప్రస్తుతం ఈ జపాన్లో సంభవించినటువంటి ఎక్కువ సునామీ మన దేశంలో తీర ప్రాంతాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఇండియాకి ఎట్లాంటి ప్రభావం లేదండి. ఇది వచ్చేసి 8.8 మ్యాగ్నిట్యూడ్. సో జపాన్లో కొన్ని రీజన్స్ వార్నింగ్ లో పెట్టారు. ఆల్రెడీ 4 మీటర్స్ వేవ్ హైట్ రీచ్ అయింది కొన్ని ఏరియాస్ లో. అయితే ఇది వచ్చేసి ఇండియన్ ఓషన్ కానీ బే ఆఫ్ బెంగాల్ కానీ ఇండియా కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అజయ్ గారు చెప్పండి, దీనికి సంబంధించి ఏ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది? అదేవిధంగా దీని నష్టం ఎంతవరకు ఉండవచ్చని అంచనా వేయవచ్చు మీరు? ఇది వచ్చేసి జపాన్ రీజియన్ అండ్ పసిఫిక్ ఓషన్ లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటిపైన మోస్ట్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో ఇండియన్ ఓషన్ కి అయితే ఎలాంటి ప్రభావం ఉండదు. అజయ్ గారు చెప్పండి, ప్రస్తుతం ఈ స్థాయిలో సునామీ యొక్క భూకంపాలు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయా? పసిఫిక్ ఓషన్ లో క్వైట్ కామన్ అండి. ఇండియన్ ఓషన్ లో మటుకు ఆల్రెడీ 26 డిసెంబర్ రోజు 9.3 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. అది లార్జెస్ట్ ఇండియన్ ఓషన్ లో. సో పసిఫిక్ ఓషన్ లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇదైతే గ్రేట్ ఎర్త్క్వేక్. రీసెంట్ దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇంత పెద్ద ఎర్త్క్వేక్ రాలేదు. అజయ్ గారు చెప్పండి, ప్రస్తుతం యొక్క సునామీ ప్రభావం జపాన్ పరిసర ప్రాంతాల్లో ఏ మేరకు ఉండవచ్చు? అదేవిధంగా దీంతో పాటే ఇతర దేశాలు, దగ్గరలో ఉన్నటువంటి వేరే దేశాలకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? దగ్గర దేశాలు అంటే అక్కడ ఫిలిప్పైన్స్ అండ్ సమ్ న్యూజిలాండ్ ఆ ఏరియాస్ లో కూడా ఎఫెక్ట్ ఉందండి జపాన్ తో పాటుగా. అరౌండ్ ఒక 1000 కిలోమీటర్స్ రేంజ్ లో ఎఫెక్ట్ ఉంటుందండి. జపాన్ లొకేషన్ నుంచి ఒక 1000 కిలోమీటర్స్ రేడియస్ లో ఎఫెక్ట్ ఉంటుంది. ధన్యవాదాలు అజయ్ గారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.9గా నమోదైంది. జపాన్ ఉత్తర తీరాన్ని సునామీ తాకింది. జపాన్ తీర ప్రాంతంలో 13 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఈ అలలు తీరం వెంబడి ఇళ్లు, ఫామ్ హౌజులను తుడిచిపెట్టేశాయి. టోకియోలో 10 నిమిషాల పాటు భవనాలు కంపించాయి. బయటకు భయంతో పరుగులు తీశారు ప్రజలు. రష్యా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలందాయి. 1995 తర్వాత జపాన్లో ఇదే అతిపెద్ద భూకంపం. జపాన్లో ఈ వారంలో ఇది రెండో భూకంపం. సెండాయికి తూర్పుగా 130 కిలోమీటర్ల దూరంలో, టోకియోకు ఈశాన్యంగా 380 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం వల్ల టోకియోలో 40 లక్షల భవనాలపైనే దెబ్బతిన్నాయి. టోకియోలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాల్ని మూసివేశారు. సముద్రపు నీటిలో సెండాయి విమానాశ్రయం మునిగింది. సునామీ ధాటికి మియాగి ప్రాంతంలో కెసునుమా నగరంలోకి ఒక నౌక చొచ్చుకువచ్చింది. బహుళంతస్తు భవనం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. టోకియోలోని వడైబా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. టోకియోకు ఈశాన్యంగా 380 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం వల్ల టోకియోలో పలు రైళ్లను నిలిపేశారు. సహాయ చర్యల కోసం రంగంలోకి సైన్యం దిగింది. జపాన్లో భారీ సునామీ సంభవించింది. దీనికి సంబంధించి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త చద్దా గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం చద్దా గారు, చెప్పండి, ప్రస్తుతం ఈ సునామీ భూకంపం ఏ స్థాయిలో ఉంటుంది? దీని ప్రభావం ఎక్కడి వరకు ఉండవచ్చు? ఈ రోజు మార్నింగ్ నేను ట్రావెల్ చేస్తున్నా, కానీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను చూడలేదు టీవీలో, కానీ ఆ లొకేషన్ ను బట్టి ఈ అర్త్క్వేక్ ది చూస్తే మోస్ట్లీ డ్యామేజ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఈ మన జపాన్ రీజన్ లో, సెండాయి రీజన్, ఇంకా సదర్న్ నార్దర్న్ పార్ట్ లో వచ్చేది ఎక్కువ ప్రభావం ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 8.9 వల్ల, అంటే ఇది చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇది చాలా గ్రేట్ అర్త్క్వేక్. ఇంకా ఈ అర్త్క్వేక్ డెప్త్ కూడా లెస్ దాన్ 25 కిలోమీటర్స్ ఉంది. అంటే ఈ టర్మ్స్ లో చాలా షాలో అర్త్క్వేక్ అన్నమాట. దీని వల్ల ఇంకా థ్రస్ట్ ఫాల్టింగ్ వల్ల ఈ సునామీ జనరేట్ అయింది. ఇది హైపోసెంటర్ అంటాం, అంటే ఎపిసెంటర్. ఈ అర్త్క్వేక్ ది చాలా జపనీస్ కోస్ట్ చాలా దగ్గర అన్నమాట. దీనివల్ల సునామీ ట్రావెల్ టైం ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ 10-15 మినిట్స్ లో సునామీ వేవ్స్ కోస్ట్ కి వచ్చే బిఫోర్ గివింగ్ ది వార్నింగ్ అన్నమాట.
దీనివల్ల చాలా వేవ్స్ క్రియేట్ అయ్యి చాలా హాని వచ్చేది అది ఉంటుంది. బికాజ్ అర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ 8.9 అన్నమాట. ఆ తర్వాత కూడా ఇప్పుడు దాకా 6 ఆఫ్టర్ షాక్స్ కూడా వచ్చినాయి అదే రీజన్ లో. మెయిన్ అర్త్క్వేక్ రీజన్ ఎక్కడ వచ్చింది, అక్కడ 6 ఆఫ్టర్ షాక్స్. దానివల్ల ఈ కొద్దిగా వేవ్ కంటిన్యూటీ అక్కడ అయింది, దానివల్ల చాలా హాని కావచ్చు ఆ రీజన్ లో. కానీ ఆ ఎఫెక్ట్ జనరల్ గా పసిఫిక్ ఓషన్ కంట్రీస్ అక్కడే కన్ఫైన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇండియన్ ఓషన్ వచ్చి ఇట్లాంటి ఈ రీజన్స్ లో ఈ సునామీ వల్ల మనకి ఏం ప్రభావం ఉండవు. చెప్పండి సార్, చెప్పండి, హిందూ మహాసముద్రంలో ఈ భూకంప ప్రభావం ఏ స్థాయిలో ఉండవచ్చు? ఇక్కడ మనకి ఈ సునామీ వల్ల మన ఎఫెక్ట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దేర్ అన్నమాట. చద్దా గారు చెప్పండి, అసలు ఇది రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? కారణం అంటే ఈ అర్త్క్వేక్స్ ఓషన్ కింద అర్త్క్వేక్స్ వస్తే ఈ వాటర్ డిస్ప్లేస్ అయిపోతుంది అన్నమాట. అర్త్క్వేక్స్ జనరల్ గా వీక్ జోన్ అంటాం మేము. వీక్ జోన్ అంటే అది ఫాల్టింగ్ దగ్గర 2 బ్లాక్స్ మూవ్ అవుతాయి. ఆ మూవ్మెంట్ వల్ల ఈ వాటర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ది ఓషన్ అవుతుంది. దానివల్ల ఒక వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ ఆ ట్రావెల్ చేసిన తర్వాత కోస్ట్ కి వస్తే అది సునామీ వేవ్ లేక అది చాలా ప్రభావం ఉంది. సార్ చెప్పండి, ఇది ఈ వారంలో ఇది రెండోసారి రావడం భూకంపం, దీనికి సంబంధించి అధికారులు ముందే ఇది వస్తుందనేటువంటి ముందస్తు అంచనాలు వేయలేకపోయి ఉంటారా? అంటే ఇది సునామీ మనకి వార్నింగ్ సెంటర్స్ మన ఇండియాలో కూడా హైదరాబాద్ లో కూడా ఉంది, కానీ అది సోర్స్ ను బట్టి ఉంటుంది. ఈ సోర్స్ చాలా దగ్గర జపాన్ లో కూడా చాలా అడ్వాన్స్డ్ సునామీ సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ JMA అని అది నెట్వర్క్ పెట్టి అక్కడ కూడా దేర్ ఇస్ వెరీ సొఫిస్టికేటెడ్ సునామీ వార్నింగ్ సిస్టమ్ అక్కడ కూడా ఉంటుంది. కానీ అది లొకేషన్ ను చూస్తే అక్కడ టైమ్ రిక్వైర్డ్ ఆ సునామీ వేవ్ కి కోస్ట్ రావడానికి టైమ్ ఇస్ హార్డ్లీ 10-15 minutes. అంటే అక్కడ దానివల్ల వార్నింగ్ విల్ నాట్ బి వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. మన ఇండియన్ కోస్ట్ లో జనరల్ గా సునామీ అర్త్క్వేక్స్ సుమాత్రా రీజన్ లో లేకపోతే ఇది నికోబార్ రీజన్ లో అక్కడ అర్త్క్వేక్స్ పెద్ద అర్త్క్వేక్స్ వస్తే మనకి సునామీ వచ్చేది అవకాశం ఉంటుంది. కానీ అది ట్రావెల్ టైం మనకి కనీసం 2 hours ఉంటుంది. సో ఈ ట్రావెల్ ఎందుకంటే అది సోర్స్ కోస్ట్ నుంచి చాలా దూరం అన్నమాట. అది ప్రిడిక్షన్ చేయవచ్చు, ఇంకా వార్నింగ్ కూడా ఇవ్వచ్చు, ఇవాక్యుయేషన్ కూడా చేయవచ్చు. కానీ ఈ రీజన్ లో జపాన్ లో చాలా దగ్గర ఉంది అది. అలానే మన నికోబార్ ఐలాండ్ అక్కడ అర్త్క్వేక్ వచ్చిన తర్వాత సునామీ వస్తే అక్కడ కూడా మనకి ఎక్కువ ఛాన్స్ ఉండవు. సో ఒకవేళ పెద్ద అర్త్క్వేక్ అండమాన్ దగ్గర అయింది అనుకో, దెన్ డిఫికల్ట్ టు గివ్ వార్నింగ్ అన్నమాట. అదే మన ఈస్ట్ కోస్ట్ కి ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా దూరం అది సోర్స్ తో. ధన్యవాదాలు చద్దా గారు. ఇప్పుడు